వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి సీజన్లో విడుదలై 3 సినిమాల్లో చివరగా వచ్చినటువంటి ఆ సినిమా మిగతా 2 సినిమాల్ని సర్పాస్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ప్రభంజనాన్ని సృష్టించిందని చెప్పాలి. గత సంవత్సరం 'హనుమాన్' అనే ఒక సినిమా ఎలా అయితే పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్‌ని దున్నేసిందో, ఇప్పుడు ఒక రీజనల్ సినిమాగా రిలీజ్ అయ్యి కేవలం ఒకే భాషలో తెలుగులో మాత్రమే రిలీజ్ అయినటువంటి ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ 'హనుమాన్' స్థాయిలో, ఇంకా చెప్పాలంటే దానికి మించిన స్థాయిలో ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఉంది. చాలామంది అంటే కంటెంట్ వైజ్‌గా చూసినప్పుడు 'హనుమాన్'తో పోలిస్తే అది మోర్ కంటెంట్ స్ట్రెంగ్త్‌తో ఉన్నటువంటి సినిమా 'హనుమాన్'. ఇది పెద్దగా కంటెంట్ లేకపోయినప్పటికీ కూడా ఒక చిన్న లైన్ మీద ఆధారపడి అనిల్ రావిపూడి రూపొందించినటువంటి, ఎక్కువగా సన్నివేశాల మీద అలాగే సంభాషణల మీద ఆధారపడి, అంటే కథ మీద కంటే కూడా సన్నివేశాలు సంభాషణల మీద ఆధారపడి తీసిన ఈ సినిమా సీనియర్ స్టార్స్ సినిమాల్లోనే ఇదివరకు ఉన్నటువంటి రికార్డునన్నిటినీ కూడా చెరిపేస్తూ ముందుకు తీసుకువెళ్ళిపోవటం చాలామందిని ఆశ్చర్యపరుస్తూ ఉంది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, అలాగే ట్రేడ్ వర్గాల వాళ్ళు, సినీ గోయర్స్ అందరూ కూడా ఒక దిగ్భ్రాంతికర వాస్తవాన్ని చూస్తున్నారు. అది సాధిస్తున్నటువంటి ఆ లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి బాక్స్ ఆఫీస్ లెక్కలు చూస్తూ ఉంటే, సో లాభం 100 కోట్లని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక సినిమాకి 100 కోట్ల లాభం అంటే చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులోనే చాలా సినిమాలు 100 కోట్ల లాభాన్ని చవిచూశాయి. కానీ వాటికి పెట్టిన పెట్టుబడి కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. కానీ కేవలం 41.5 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూతో విడుదలైనటువంటి ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 142.5 కోట్ల రూపాయల షేర్ని సాధించి ఒక చరిత్ర సృష్టించింది. అందులో ఆ 41.5 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూని పక్కన పెడితే, అంటే అసలును పక్కన పెడితే, లాభం అక్షరాల 100 కోట్లు ఆ పై మాటే. అంటే ఇది ఏ స్థాయి విజయమో మనం ఊహించుకోవచ్చు. అంటే ₹1 పెడితే ఇప్పటికే ఆ రూపాయి మీద వాళ్ళకి ₹2.5 లాభం వచ్చేసింది. అంటే ఏకంగా 3.5 రెట్ల వాళ్ళకి మొత్తం కలెక్షన్ వచ్చింది. అందులో ఒకటి తీసేస్తే, ఒక వంతు తీసేస్తే ఇంకా 2.5 రెట్ల లాభం. అది కూడా కేవలం 15 రోజుల్లో. ఏ బిజినెస్లో పెట్టినా కానీ ఈ స్థాయి లాభం అనేది రాదు. అట్లా ఈ సినిమాకి ఎవరైతే డబ్బులు పెట్టారో, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, బయ్యర్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ డబ్బులు లెక్క పెట్టుకోవడానికి వాళ్ళకి టైము సరిపోవట్లేదంటే పరిస్థితి ప్రస్తుతం. సో ప్రతి షో కూడా, అంటే వీక్ డేస్లో కూడా మార్నింగ్ షో, మ్యాట్నీలకి ఒక మోస్తరుగా కలెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ షో, సెకండ్ షో ఇవి చాలా వరకు థియేటర్లో నిండుతున్నాయి. ఇప్పటికీ కూడా ఎక్కడైతే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆడుతుందో ఆ స్క్రీన్స్ అన్నీ కూడా, ఆ థియేటర్లు అన్నీ కూడా కళకళలాడుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా, అంటే 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 245 కోట్ల రూపాయల పైనే గ్రాస్ సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇందులో 142.5 కోట్ల రూపాయల షేరు. సో దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే 101 కోట్ల రూపాయల లాభం వచ్చేసింది. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇది 119 కోట్ల రూపాయల షేర్ని సాధించింది. సో అట్లా, అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు 142.5 కోట్లు అయితే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 119 కోట్ల షేర్ ఈ సినిమా సాధించింది. పైన ఖర్చులు అన్ని పోంగా చూసుకున్నా కూడా 100 కోట్లు నికరంగా ఇప్పటి వరకైతే లాభం సాధించిందని చెప్పాలి. ఇక తెలంగాణలో కానివ్వండి, రాయలసీమలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, ఈ సినిమా మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరి పంట పండిందని చెప్పాలి. తెలంగాణలో
దీని వాల్యూ కేవలం 8.5 కోట్లు, దీని ప్రీ బిజినెస్ వాల్యూ. అట్లాంటిది ఏకంగా ఇక్కడ 38 కోట్ల రూపాయల పైనే షేర్ సాధించిందంటే, సో అంటే ఇక్కడ మరి రూ. 3 కంటే కూడా ఎక్కువ లాభం వచ్చింది. సో ఆ రేంజ్లో తెలంగాణలో ఈ సినిమా అందరికీ కూడా కనక వర్షాన్ని కురిపించిందని చెప్పాలి. ఈవెన్ రాయలసీమలో చూసుకుంటే 16.5 కోట్ల రూపాయల పైనే షేర్ వచ్చింది. అక్కడ బయ్యర్లు పెట్టింది 6.5 కోట్లు. సో దాన్ని బట్టి అంటే 10 కోట్ల పైనే అక్కడ లాభం మనకి కనిపిస్తూ ఉంది. ఇక రిమైనింగ్ ఆంధ్ర కూడా అదే విధంగా ఉంది. ఇక ఓవర్సీస్లో చూసుకుంటే దీని వాల్యూ, ప్రీ బిజినెస్ వాల్యూ 5 కోట్లు అయితే వచ్చినది ఇప్పటి వరకు చూసుకుంటే 15.5 కోట్ల పైనే షేర్ వచ్చింది. అంటే అక్కడ కూడా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. గేమ్ చేంజర్, డాకు మహారాజు మించి ఓవర్సీస్లో ఈ సినిమాకి మంచి చాలా పెద్ద కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి సో మనకి అందుతున్నటువంటి సమాచారం. ఈ విధంగా వెంకీమామ సీనియర్ స్టార్స్లో ప్రస్తుతం ఈవెన్ చిరంజీవి గారి కంటే కూడా మించి ఆయన సినిమాల్లో ఇప్పటి వరకు కూడా చిరంజీవి గారి సినిమాల్లో సైరా నరసింహారెడ్డి సినిమా అత్యధిక గ్రాస్ పరంగా కానీ షేర్ పరంగా కానీ అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమా. ఇప్పుడు అటు గ్రాస్ పరంగా ఇప్పటికే దాన్ని దాటేసినటువంటి సంక్రాంతికి వస్తున్నాం. ఇంకా 1-2 రోజుల్లో ఆ షేర్ను కూడా దాటేయబోతుంది. ఎందుకంటే అది 143 crore రూపీస్ షేర్ సాధించింది. ఇప్పుడు ఆల్రెడీ ఇది 142 crores సాధించింది. సో అట్లా ఆ సినిమా చిరంజీవి గారిని కూడా దాటేసి గ్రాస్ పరంగా చూసుకున్నప్పుడు నెంబర్ 1 పొజిషన్లో వెంకీమామ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ ఆ మైలురాయిని కూడా దాటి దాన్ని సాధించినటువంటి ఏకైక సీనియర్ స్టార్గా వెంకటేష్ నిలవబోతున్నారని చెప్పేసి ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి చూద్దాం ఇంకా ముందు ఈ సంక్రాంతికి వస్తున్నాం, అలాగే వెంకీమామ హవా ఎలా కొనసాగుతుందో.